హాయ్ స్టూడెంట్స్, ఆర్ఆర్బీ జేఈ సిబిటి 2 స్ట్రాటజీ చాలామంది స్టూడెంట్స్ అడిగారు. సో స్ట్రాటజీ చేసే ముందు ఫస్ట్ మనకున్నటువంటి రెఫరెన్స్ వచ్చేసి ఓన్లీ 2019 యొక్క పేపర్స్. టోటల్ 4 పేపర్సే ఉన్నాయి మన దగ్గర. సో 1, 2, 3, 4 ఇందులో ఒకటి రీ ఎగ్జామ్, యాక్చువల్ 3 సెషన్స్ జరిగాయి, ఒకటి రీ ఎగ్జామ్ జరిగింది మళ్ళీ సెప్టెంబర్లో. సో టోటల్ 4 పేపర్స్ ఉన్నాయి. ఈ 4 పేపర్స్ వెయిటేజ్ ఒకసారి మనం గమనించవచ్చు. సో ఇందులో పర్టికులర్గా ఏడబ్ల్యూ ప్లస్ ఆర్ఆర్బీ కలిపి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్స్ చాలా చేంజ్ అయ్యాయి కాబట్టి, అంటే ఇంపార్టెన్స్ అనేవి. సో చూద్దాం అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో బేసిక్గా నేను ఎప్పుడు ఈ వెయిటేజ్ బేసిస్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చేస్తానో వాటన్నింటిలో కూడా నేను బేసిక్ ఏం చేస్తానంటే, సో చాలామంది ముందు నుంచి ఫాలో అయ్యేళ్ళకి తెలిసి ఉండొచ్చు, నేను ఎప్పుడు కూడా మూడు లేయర్స్ కింద వీటిని విడగొడతా. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, 3 లేయర్లుగా విడగొడతాయి ఇప్పుడు కూడా. ఇది ఇప్పుడనే కాదండి, నేను టీచింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీ ఇది. సో ఈ ప్రియారిటీ 1లో ఎప్పుడు కూడా నేను హై ఎఫిషియన్సీ వచ్చేలాగా పెట్టుకుంటాను. ఓకే, దీంట్లో మీడియం ఎఫిషియన్సీ, దీంట్లో లో ఎఫిషియన్సీ, అంటే అట్లీస్ట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు పెట్టుకుంటాను. ఓకే, సో వీటిల్లో ఏ సబ్జెక్టులు ఎందులో వేయాలి అనేది నా బేసిక్ స్ట్రాటజీ ఉంటుంది. చాలా వెయిటేజ్ బేసిస్ మీద స్ట్రాటజీ చేస్తే. ఓకే, ఇది నేను ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశాను ఈ స్ట్రాటజీ. చూపిస్తాను మీకు పాతవి కూడా. ఎప్పుడో బిఫోర్ హెచ్ఎండ్డబ్ల్యూఎస్ అప్పుడు ఒకసారి చేస్తున్నా ఏడబ్ల్యూకి. సో ఈ లేయర్ 1 లేయర్ 2 అనేది ఇదిగో ఈ బిల్డింగ్ మెటీరియల్స్ వరకు ఆగిపోయింది. జియాలజీ, మ్యాథ్స్, డ్రాయింగ్ అవి పక్కకు పెట్టేసినాము. తర్వాత ఇది చాలా పాత వీడియోలేండి, బిఫోర్ హెచ్ఎండ్డబ్ల్యూఎస్ టైంది అది. ఇది గేట్, ఇది అయితే ఇంకా పాతది, నాకు తెలిసి 6 సంవత్సరాల క్రితం. ఇది ఫస్ట్ నేను చేసిన స్ట్రాటజీ ఇదే వీడియో 2017. సో ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తల్లో చేసిన. అప్పుడు కూడా 3 లేయర్లు ఉంటాయి మనకి. సో ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా మళ్ళీ లేయర్స్ పెట్టా. ఎస్ఎస్సికి కూడా ఇలానే చేశాను నేను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాని అన్నట్టు లేయర్స్. ఓవర్ ద పీరియడ్ అవి మారిపోతూ ఉంటాయి మనకు ప్యాటర్న్స్ని బట్టి. సో బేసిక్ స్ట్రాటజీ ఇలా ఉంటుంది. ఎస్ఎస్సి కూడా ఇంతే, వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కానివి. ఓకే, సో ఇట్లా ఇది నా జనరల్ స్ట్రాటజీ. అంటే వెయిటేజ్ బేసిస్ మీద నేను స్ట్రాటజీ చేసుకుంటే జనరల్గా ఇలా చేసుకుంటాను అనమాట. సో అలా మనం ఒకసారి వెయిటేజ్ గమనిస్తే ఎప్పుడు కూడా నేను ఈజీ క్వశ్చన్స్ని వదలను. అది ఫస్ట్ స్ట్రాటజీలో ముఖ్యమైన పాయింట్. సో అలా ఈజీ క్వశ్చన్స్ వదలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటట్టుగా నేను స్ట్రాటజీ పెట్టుకుంటాను అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఒకసారి వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ మనం గమనిస్తే, బిల్డింగ్ మెటీరియల్ కాంక్రీట్ టెక్నాలజీ వెయిటేజ్ చూడండి ఒకసారి. 28, 26, 22, 25. సో మినిమం 22 నుంచి 28 మార్కులు అంటే మనకున్న ఈ సిబిటి 2లో టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 ఉన్నాయి కదా. సో ఈ పార్ట్లో నేను టెక్నికలే చెప్తాను, నాన్ టెక్నికల్ అనాలిసిస్ నేను ఇంకా చేయలేదు. సిబిటి 2 నాన్ టెక్నికల్ అంటున్నా. సో దానికి సంబంధించి మళ్ళీ వీడియో సపరేట్ చేస్తాను. ఈ 100 మార్కుల గురించి మాట్లాడతాను దీంట్లో. ఓకే, సో దాదాపుగా 25% వెయిటేజ్ కవర్ అవుతుంది. ఈవెన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా దీంట్లో వెయిటేజ్ తగ్గించలేదు. సో 25% మార్క్స్ మనకు కేవలం బిఎంసి కాంక్రీట్ టెక్నాలజీ నుంచే వస్తున్నాయి. అంటే కొన్ని అదర్ సబ్జెక్ట్స్ కూడా ఇండైరెక్ట్గా ఈ బిల్డింగ్ మెటీరియల్లో కలిసి ఉన్నాయి, అందుకే దీనికి రిలేటివ్లీ ఎక్కువగా వెయిటేజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో తర్వాత సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి సాయిల్ మెకానిక్స్. తర్వాత 8 to 9 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 6 to 8. ఆర్సీసీ 3 to 8. సో మరీ తక్కువ ఉన్నాయి, బట్ 8 ఉన్న సందర్భం కూడా ఉన్నాయి. సో 2 మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు వచ్చే సెట్లో 8 రావచ్చు, 3 రావచ్చు, ఏదైనా రావచ్చు. సో జస్ట్ మన మార్క్స్ రేంజ్ మనం గమనిస్తే అబోవ్ 5 ఉన్నంత వరకు ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎస్ఎం, స్టీల్ స్ట్రక్చర్స్, ఎస్టిమేషన్ కాస్టింగ్ చూడండి 1 to 5. ఎందుకంటే బిఎంసీ చాలా ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. జనరల్గా బిఎంసీతో పాటు ఎస్టిమేషన్ వస్తూ ఉంటుంది ఎస్ఎస్సీలో మనకి, బట్ ఇక్కడ ఎస్టిమేషన్ తగ్గింది. బట్ స్టిల్ ఒక సెట్లో 5 మార్క్స్ ఉన్నాయి కదా అని దీంట్లో టాప్లోనే పెట్టిన నేను. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ 4 to 6, హైవే 3 to 6, 2 to 4. ఇంకా కన్సిడర్ చేస్తే మనం సర్వేయింగ్ ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడతో ఆపేయచ్చు ఫస్ట్ ప్రియారిటీ. ఇది ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ లేయర్కి వచ్చేసరికి మనకు ఆటోక్యాడ్, సిపిఎం పార్ట్ అంతే ఇక్కడికి. ఓకే, సో ఇక్కడ మనం మార్క్స్ గమనిస్తే ఇవి ఎన్ని, 16, ఇవి 14, ఇవి ఒక 30, 58, 58, 68,
78, దాదాపు 80% పైనే ఉంది. కరెక్టేనా మనం చేసింది? 16, 14, 30, 58, 68, 78, ఇంకో 6, 80% పైనే ఉంది. 85% అనుకుందాం దగ్గర దగ్గర. ఓకే, సో ఓకే లెటస్ సో ఇది మనకు ఫస్ట్ ప్రియారిటీ, ఇది సెకండ్ ప్రియారిటీ, ఇది థర్డ్ ప్రియారిటీ. సో ప్రీవియస్గా మనం వెయిటేజ్ చూస్తే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క దాంతో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. జస్ట్ అప్రాక్సిమేట్గా చూసినా మనకు దగ్గర దగ్గర 85% వెయిటేజ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూస్తే 1, 2, 2 అంతే, 2% ఉంది. అండ్ ఈ జోన్లో మనం గమనిస్తే అంటే యావరేజ్గా అన్ని చోట్ల చూడండి మీరు. ఓకే, నెక్స్ట్ ఈ జోన్లో మనం చూస్తే 7, 10, 13, 15, 4, 19, సరే 20% అనుకుందాం. ఓకే, ఇక్కడ 6, 11, 14, 17. ఓకే, ఒక చోట ఎక్కువ ఉంది, ఒక చోట తక్కువ ఉంది, పర్వాలేదు. ఒక 15 to 20 అనుకుందాంలేండి. ఇది 80 to 85 అనుకుందాం. ఇది 80 to 85 అయింది అనుకోండి. ఇది ఒక 15 to 20% దాకా ఉంది. ఈ 2% కూడా మనం అకామిడేట్ చేయాలి కదా. ఓకే, రఫ్గా ఇట్లా అనుకుందాంలేండి, ఏం కాదు. ఓకే, దగ్గర దగ్గర ఇది 100 మార్కుల్లో ఉన్న వెయిటేజ్. సో ఈ సబ్జెక్ట్స్లో ఏ పేపర్లో గమనించినా సరే మనకు 80 to 85% మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ అదే రిపీట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో లెట్ us assume 70 to 75 వచ్చింది అనుకుందాం. కొద్దిగా కిందికి వెళ్ళిపోయింది అనుకుందాం. దీంట్లో ఒక 5, దాంట్లో ఒక 5 వేసుకుందాం. 20 నుంచి 25, దీంట్లో ఒక 7% వేసుకుందాం. ఓకేనా? సో ఇది ప్రస్తుతానికి మనం వీలైనంత సేఫ్గా ఉండడానికి ఉన్నటువంటి సబ్జెక్ట్స్, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది. ఓకే, సో తర్వాత ఈ ప్రియారిటీ 1లో నేను పెట్టుకున్న సబ్జెక్ట్స్కి జనరల్గా హై ఎఫిషియన్సీ పెట్టుకుంటా. వాటిల్లో ఆబ్వియస్లీ అది పేపర్ స్టాండర్డ్ని బట్టి డిపెండ్ అవుతుంది. జనరల్గా నేను ఏది మాట్లాడినా మీడియం రేంజ్ పేపర్కి మాట్లాడుతూ ఉంటాను. సో ఇందులో హై ఎఫిషియన్సీ నెగిటివ్ కూడా ఉంది కాబట్టి దీంట్లో మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక మినిమం ఒక 80% అయినా పెట్టుకోవాలి ఎఫిషియన్సీ అనేది. ఓకేనా? దీంట్లో ఒక 70%, దీంట్లో 50%. ఓన్లీ ఈజీ క్వశ్చన్లు వస్తే, ఇందులో ఈజీ క్వశ్చన్లు ఏమున్నాయి అదే సిలబస్, మిగిలిన సిలబస్ అసలు అవసరం కూడా లేదు మీకు దీంట్లో. ఓకే, రైట్. సో ఇప్పుడు 80% అంటే మీరు ఏం చేయాలి దీంట్లో? 80% అంటే ఏంది? ఇది స్ట్రాటజీకి దీనికి ఏంది సంబంధం అంటే, మీరు టెస్టులు రాసేటప్పుడు కూడా ఈ సబ్జెక్ట్లో 80% పైనే మెయింటైన్ అవ్వాలి. మీకు 80% పైన మెయింటైన్ అయితేనే ఎగ్జామ్లో అట్లీస్ట్ 80% అయినా మెయింటైన్ అవుతుంది. ఓకే, అంటే ప్రతి టెస్ట్లో ఓకే మనకు 10 క్వశ్చన్లు రాసినప్పుడు 2 క్వశ్చన్ల కంటే ఎక్కువ తప్పు వచ్చినాయంటే మనం ఇంకేదో ప్రిపేర్ అవ్వాలి, కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలా, క్వశ్చన్ సరిగ్గా చదవలేదా, వాట్ ఎవర్. ఓకే, సో ఆ ఎఫిషియన్సీ అనేది టాపిక్ వైజ్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ వాటన్నిటిలో మెయింటైన్ చేసుకుంటూ రావాలి. మినిమం ఎఫిషియన్సీ అది. ఎందుకు ఇంత చెప్తున్నాను అనేది కూడా చెప్తాను మీకు. ఓకే, సో మనం దీంట్లో దగ్గర దగ్గర ఎంత 70% అనుకున్నామా వెయిటేజ్? 70, మినిమం 70 అనుకుంటున్నాం. సో 70 into 80, 56 మార్కులు వస్తాయి ఇక్కడ. సో ఇది 70% ఎఫిషియన్సీ అనుకుంటున్నాం. ఇక్కడ 20 మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాం. ఇక్కడ 80 అన్నాను కదా, ఇక్కడ 20, సారీ ఇక్కడ ఒక 5 వేయాలి కదా. సో 15 into 7, 10.5, 11 వేసుకుందాం. ఓకేనా? ఇది 50% ఉన్నది. సో ఇక్కడ ఎన్ని వేసినాం మనం? 70 క్వశ్చన్స్, ఇక్కడ 15, సారీ 20 వేయచ్చు. ఇక్కడ 17 కదా నేను యాడ్ వేసింది. సో ఒక 5 మార్కులు కిందికి వేసినాం కదా, సో 14. ఓకే, సో 70, 90, 100. సో ఈ వీటిల్లో 50%, 5 మార్క్స్. ఓకే, ఇది పర్సెంట్. ఓకే, సో ఓవరాల్గా 56, 14, 5, 6, 75% వెయిటేజ్. ఓకే, సో ఎఫిషియన్సీ 75% ఉంది. 75% అంటే ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు తెలంగాణలో నెగిటివ్ లేదు, బోల్డ్ క్వశ్చన్లు క్యాన్సిల్ అయినాయి, నార్మలైజేషన్ జరిగింది, ఇదంతా జరిగి పేపర్ ఈజీగా వచ్చింది, చాలా క్వశ్చన్లు డిలీట్ అయ్యి మార్క్స్ కలిసినాయి. ఇన్ని జరిగినా కూడా మల్టీజోన్ 2 కట్ ఆఫ్లో మనం గమనిస్తే ఇంత హెవీ కాంపిటీషన్, ఇంత హై కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు కూడా మల్టీజోన్ 2 కట్ ఆఫ్ 75% కంటే కొంచెం తక్కువే ఉంది. మన ఓసీ కట్ ఆఫ్ చెప్తున్నాను నేను. సో 70% అంటే 337.5 ఎంతో వస్తుంది నాకు తెలిసి. నెగిటివ్ లేదు, అది ఇంపార్టెంట్. నెగిటివ్ లేదు తెలంగాణలో.
అండ్ పేపర్ ఈజీగా వచ్చింది. ఎన్నో ఫ్యాక్టర్లు కలిసి వచ్చినాయి మనకి ఇక్కడ. సో ఒక మీడియం రేంజ్ పేపర్ మనం గమనిస్తే 75% అనేది చాలా మంచి వెయిటేజ్. అలాని మరీ సూపర్ డూపర్ అంటే అంత అయితే కాదు. ఎందుకంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఇది కేవలం కోర్లో మాత్రమే, ఇది కోర్లో మాత్రమే. ఇంకా నాన్ టెక్నికల్ పార్ట్ కూడా ఒక 50 మార్కులకు ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మనము ఈజీగా ఒక 60 to 70% అయినా మెయింటైన్ చేసి తీరాలి. ఓకే, అప్పుడే మనకు 30 మార్కులు వస్తాయి. సో 70-30 105 మార్కులు. మరి మంచి మార్కులా కాదా అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆర్ఆర్బిజేఈ CBT2 మీకు బయట మార్కెట్లో ఎక్కడ చూసినా సరే మెరిట్ ఇండెక్స్ దొరుకుతుంది కానీ కట్ ఆఫ్ మార్క్ దొరకదు. సో నేను చాలామందిని ఎంక్వైరీ చేసి చాలా జోన్స్లో నాకు అర్థమైంది చెప్తాను. సో 85 మార్క్స్ దాకా వచ్చినటువంటి వాళ్ళు 150కి అన్ని కేటగిరీలు అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారు. డ్రాయింగ్ కావచ్చు, వర్క్స్ కావచ్చు, ఏదైనా సరే అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి. ఒక్కో జోన్కి అటు ఇటు ఉండొచ్చు. రఫ్గా 85. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాటిలో 90 దాకా కూడా వెళ్ళి ఉండొచ్చు కట్ ఆఫ్. బట్ జస్ట్ మీకు అప్రాక్సిమేట్ రేంజ్ కోసం చెప్తున్నాను. ఓకే, ఒకవేళ అదర్ జోన్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే 85 to 90. సికింద్రాబాద్కి అయితే 85కి సరిపోయింది లాస్ట్ టైం. ఏ డిపార్ట్మెంట్ డ్రాయింగ్ అయినా సరే సరిపోతుంది 85. ఓకే, సో ఈసారి నేను మీకు ఎంత చెప్పాను ఇప్పుడు మార్క్స్. ఇది నేను చెప్పింది హైయెస్ట్ అంటే బెస్ట్ డిపార్ట్మెంట్కి, మీకు కావాల్సిన ఎలిజిబుల్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్కి, ప్రొవైడెడ్ మీరు CBT1 అన్ని డిపార్ట్మెంట్స్ది క్లియర్ చేసి ఉంటే. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా 105 out of 150 లీస్ట్ కట్ ఆఫ్. అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు నేను 20 మార్కులు పెంచి ఇంకా ఇది డ్రాయింగ్ కట్ ఆఫ్, బట్ స్టిల్ నేను ఇది పర్మనెంట్ వే బ్రిడ్జ్ కట్ ఆఫ్ అనే చెప్తున్నాను. ఎందుకు ఇంత తేడా చెప్తున్నానంటే అప్పటి రిసోర్సెస్కి ఇప్పటి రిసోర్సెస్కి చాలా తేడా ఉంది. అప్పట్లో ఆర్ఆర్బిజేఈ సిలబస్ దొరకడం చాలా కష్టం అప్పట్లో ఆర్ఆర్బిజేఈది. సో అది నాకు యాక్చువల్లీ ఈజీగా కలిసి వచ్చింది జాబ్ తెప్పించడానికి. అప్పట్లో ఏపీ సచివాలయం సిలబస్ చాలా ఉండింది ఆర్ఆర్బిజేఈకి, మన TPBO సిలబస్. సో అది మార్కెట్లో ఎక్కడ దొరికేది కాదు. సో ఈజీ అయిపోయింది అప్పట్లో ఏపీ వాళ్ళకి చాలా. 85 మార్క్స్కి అప్పట్లో డ్రాయింగ్ వచ్చేసింది వాళ్ళకి. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ మనం కంపేర్ చేయలేం. సో అప్పటికిప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగింది. కట్ ఆఫ్స్ని ఎలా కంపేర్ చేయాలి? ఇప్పుడు 1000 పోస్టులు ఉన్నప్పుడు ఇంత కట్ ఆఫ్, 2000 ఉన్నప్పుడు ఎంత, 3000 ఉన్నప్పుడు ఎంత, 4000 ఉన్నప్పుడు ఎంత, అలా మనం ఈజీగా ఇంటర్పోలేట్ చేయలేం. అది చాలా కష్టం ఇంటర్పోలేట్ చేయడం. సో పోస్టులను బట్టి ఎట్లా ఏదైనా కంపారిజన్కి ఒక మంచి ఎగ్జామ్ ఏదైనా దొరుకుతుందా అంటే ఆలోచిస్తే ఒక ఎగ్జామ్ ఉంది, అదే SSC-JEE. క్వశ్చన్ స్టాండర్డ్ సిమిలర్, దాంట్లోనూ నెగిటివ్ ఉంది. అయితే దాంట్లో 1/4 నెగిటివ్ ఉంది, దీంట్లో 1/3 నెగిటివ్ ఉంది. సో రెండిట్లోనూ నెగిటివ్ అయితే ఉంది. సో SSC-JEE ప్రిలిమ్స్ దాదాపు ఎంతమంది సెలెక్ట్ అవుతారు? SSC-JEE ప్రిలిమ్స్ ఒక 1000 పోస్టులు ఉంటే దాదాపుగా 7000 మంది సెలెక్ట్ అవుతారు. 1:7 1:8 దగ్గర అంత తీసుకుంటారు వాళ్ళు. సో మనం అప్రాక్సిమేట్ ఇప్పుడు మన వేకెన్సీలు చూసుకుంటే మళ్ళీ జోనల్ వైజ్ చాలా వేరియేషన్లు ఉన్నాయి, అవన్నీ తెలుసు నాకు. బట్ మీకు ఒక రఫ్ అంచనా వేయడానికి ఒకటి కావాలి కదా మనకు. సో 1000 పోస్టులు SSCలో ఉంటే దాదాపు 7000 మందినో 6000 మందినో పిలుస్తున్నారు, రైట్? అంటే 1000 పోస్టులు SSC-JEE ఉన్నప్పుడు ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ కూడా RRB-JEE రాస్తారు కదా. SSC-JEE రాసే వాళ్ళందరే ఉంటారు కదా RRB-JEE. మళ్ళీ పెద్ద కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు పెద్దగా ఏమి ఉండరు కదా అనుకుందాం అట్లీస్ట్. ఓకే, సో SSC-JEE రాసే వాళ్ళు ఆబ్వియస్లీ RRB-JEE రాసే ఛాన్స్ చాలా ఉంది. కాబట్టి SSC-JEE ప్రిలిమ్స్ కట్ ఆఫ్ని, మెయిన్స్ కాదు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ని మనం RRB-JEEతో కరెంట్ ఎంత కాంపిటీషన్ ఉందనేది కంపేర్ చేసుకోవడానికి. సో ప్రస్తుతం SSC-JEE ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మనం గమనిస్తే 120 పైననే ఉంటుంది ఓసీకి. ఓకే, 120 పైనే ఉంటుంది, 125 వాటెవర్, డిపెండ్స్ ఆన్ పేపర్. సో కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉంది, ఇక్కడేమో 0.33 ఉంది. రెండవ అతి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే SSC-JEE సిలబస్ రిసోర్సెస్ చాలా ఈజీగా దొరుకుతాయి. చాలా స్టేట్ గవర్నమెంట్కి కామన్గా ఉన్న సిలబస్ చాలా ఉంది SSC-JEEలో. సో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన అలవాటు కావచ్చు, సిలబస్ వచ్చిన కంఫర్ట్, స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అలవాటు పడడం, వెయిటేజ్, ఇవన్నీ తెలుసు SSC-JEE గురించి చాలా. సో దీనివల్ల కూడా ఇయర్లీ కట్ ఆఫ్స్ అనేవి SSCకి పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు 100 అరౌండ్ ఉండింది ఈ ఓసీ కట్ ఆఫ్, ఇప్పుడు 125 అలా 126 వాటెవర్ ఇక పేపర్ని బట్టి.
డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్సో. ఓకే, సో ఎస్ఎస్సి జేఈ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ సేమ్ మనకు 150 మార్క్స్కే, అందులో కూడా టెక్నికల్ 100, నాన్ టెక్నికల్ 50 ఉంది. చాలామంది నాన్ టెక్నికల్లో తక్కువే స్కోర్ చేస్తారు, రిలేటివ్లీ టెక్నికల్ మంచిగా స్కోర్ చేస్తారు. సో అన్ని ఫ్యాక్టర్స్ దగ్గరగా కామన్గా ఉన్నాయి. బట్ ఆర్ఆర్బీ జేఈలో సిలబస్ ఎక్కువగా ఉంది, రిసోర్సెస్ రిలేటివ్లీ తక్కువగా ఉన్నాయి, ఎప్పుడు జరిగే ఎగ్జామ్ కాదు. నాన్ టెక్నికల్ పర్టికులర్గా ఇంకా రిసోర్సెస్ కొంచెం తక్కువనే ఉంటాయి కాబట్టి సో స్కోరింగ్ అంత ఈజీ అయితే కాదు కంపారిటివ్లీ. సో ఇక్కడ 120 ఉంటే ఇక్కడ నేను ఎంత చెప్పినా మీకు 105. ఈ ఎఫిషియన్సీలు మీరు మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఒక మీడియం రేంజ్ పేపర్కి జాబ్ రావడానికి 105 మార్కులు కట్ ఆఫ్. మళ్ళీ ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చిందంటే అది 110 పోవచ్చు, 120 కూడా పోవచ్చు, మనం చెప్పలేం దాన్ని. సో ఒకవేళ 110 అలా కట్ ఆఫ్ దాటింది అంటే, పేపర్ ఈజీగా వచ్చింది అంటే అప్పుడు మీకు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే పేపర్ చాలా ఈజీగా వచ్చేసింది అనుకోండి, మీకు ఇక్కడున్న ఎఫిషియన్సీలు అట్లీస్ట్ 80% ఆఫ్ ద క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తే అక్కడ మీకు తెలియకుండా కలిసి వస్తూ ఉంటాయి మార్క్స్, పేపర్ ఈజీగా అయ్యే కొద్దీ. ఓకే, సో ప్రస్తుతానికి మీకు టార్గెట్ అంటే అప్పట్లో 85 ఉంటే ఇప్పుడు 105 లేదా 110 అనుకోండి. ఓకే, ఇంతకంటే బేరం ఆడడం కష్టం మనం. సో 110 వేసుకుందాం. సో ఇది ప్రస్తుతానికి మీకున్నటువంటి మార్క్ టెస్ట్ కట్ ఆఫ్. ఓకే, రియల్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, బట్ ఒక టార్గెట్ అనేది ఉండాలి కదా మనకు అట్లీస్ట్. ఓకే, కట్ ఆఫ్ ఓకే ఫర్ మీడియం పేపర్. ఓకే, ఈజీ వస్తే ఎక్కువ రానివ్వండి, కష్టమైన పేపర్ వస్తే 100నో 90నో రానివ్వండి, పర్వాలేదు. మీకు ఓకే పర్వాలేదు, ఒక మోడరేట్గా అనిపించింది పేపరు అని మీకు అనిపిస్తే దాంట్లో ఒక 110 అన్న స్కోర్ చేస్తే మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు మన ఏడబ్ల్యూనే తీసుకోండి. ఫస్ట్ ఏడబ్ల్యూ టఫ్గా వచ్చింది, ఎంత తక్కువ వచ్చాయి మార్క్స్ అందరికీ? 65% కూడా వచ్చి ఉండదు అప్పట్లో కట్ ఆఫ్. పేపర్ ఈజీ అయిపోయి అన్ని క్వశ్చన్లు డెలిట్ అయిపోయి నెగిటివ్ లేదనేసరికి 75 దాకా పోయింది, 75% దాకా పోయింది కట్ ఆఫ్ అట్లా. ఓకే, పేపర్ స్టాండర్డ్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఈ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ప్రియారిటీ వైజ్ మనం ఏదైతే చెప్పుకున్నామో, సో వాటిల్లో ఇంత ఎఫిషియెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతిదీ మనం చదవలేమండి. అట్లా కాదు సార్, మనం లాస్ట్ ప్రియారిటీ అనుకున్న దాంతో 98 క్వశ్చన్లు వచ్చి ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ అనుకున్న దాంతో ఒక్కొక్క క్వశ్చన్ వస్తే అప్పుడు మా పరిస్థితి ఏందని మీరు అడిగారు అనుకోండి. అలా అడిగే వాళ్ళకి స్ట్రాటజీ అవసరం లేదు, అన్నీ చదువుకోవడమే. స్ట్రాటజీ అనే పదానికి అర్థమే లేదు అట్లా. ఏదైనా జరగచ్చు, నిజం. నేనైతే జరగదని నేనేం అనడం లేదు, కానీ మనం చదవడానికి ఒక స్ట్రాటజీ అయితే కావాలి కదా. సో స్ట్రాటజీకి ఒక రెఫరెన్స్ కావాలి కదా, ఆ రెఫరెన్స్ వెయిటేజే కదా, ఇంకంతకు మించి ఏముంటుంది. ముందు వాళ్ళకి అది కూడా లేదు, వాడికి ఒక రెఫరెన్స్ కూడా లేదు, అసలు దేంట్లోంచి క్వశ్చన్లు వస్తాయి కూడా ఊహించలేడు వాడు. మనకు అట్లీస్ట్ 4 పేపర్లన్నీ ఉన్నాయి. ఓకే, సో దాని నుంచి డిరైవ్ చేసి మీకు నేను ఇవ్వగలిగిన బెస్ట్ సజెషన్ అంటే ఇది. ఓకే, సో మీరు ఫస్ట్ వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఓకే, సో ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఏం లేదండి. ఫస్ట్ ప్రియారిటీ అని రాసామంటే ఇంకా అది ఫస్ట్ ప్రియారిటీ అంతే, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది అవసరం లేదు. సెకండ్ ప్రియారిటీ అంటే కూడా అదేం తక్కువ చేసేది కాదు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ రేంజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఓకే పర్వాలేదు, ఇవన్నీ ఇంపార్టెంటే. ఇది ఏది ఇంపార్టెంట్ కాదు, ఈ కిందవి మాత్రమే నాట్ ఇంపార్టెంట్. తర్వాత టైం ఉంటే చూసుకోవడం, లేకపోతే ఈజీ క్వశ్చన్ చూసుకుని వదిలేసేయడం అంతే దాన్ని. ఓకేనా, సో ఇదండి ఓవరాల్గా నేను డిరైవ్ చేసుకున్నటువంటి స్ట్రాటజీ. సో మీరు ప్రతి టాపిక్ మీరు టెస్ట్స్ రాస్తున్నప్పుడు ఆ రేంజ్ ఆఫ్ ఎఫిషియన్సీస్ మనకు మెయింటైన్ అవుతున్నాయా అనేది చెక్ చేసుకోండి. అవ్వలేదు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళకు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్లో ఎఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్ మనకు. సో అది మెయింటైన్ అవ్వకుండా ఎక్కడ తప్పు జరుగుతుందో చెక్ చేసుకుని అది క్లియర్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. ఓకే, సో అలా ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. సో ఇదే విషయం కరెంట్ ఏడబ్ల్యూ వెయిటేజ్ ఏదైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ క్యాన్సిల్ అయిన పేపరు, ఈ పేపర్, ఇవన్నీ కలిపి నేను ఎప్పుడో అప్పుడు చేసినా కదా. సో వాటిని బట్టి చేసి చూడండి ఒకసారి, ఏది ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది, ఏది సెకండ్ ప్రియారిటీ వస్తుంది అనేది. సో దాన్ని బట్టి ఒకవేళ వెయిటేజ్ బేసిస్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి.
షెడ్యూలింగ్ గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఈ సబ్జెక్ట్స్ ఏవి ముందు చదవాలి, ఏవి తర్వాత చదవాలి అనే దానికి నేను తర్వాత ఏది ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనే దాని గురించి ఈ వీడియో అంతే. ఓకేనా? సో ఇంకా దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇంకో 50 మార్కులు ఉంది కాబట్టి CBT 2. సో దాని గురించి పార్ట్ 2లో మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.